మీకు ఇచ్చింగ్ అనేది ఎంతకు తగ్గట్లేదా? అంటే మామూలుగా మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి పోయి రకరకాల క్రీములు, రకరకాల మందులు చాలా మంది దగ్గరికి తిరిగినా గానీ మీకు ఆ ఇచ్చింగ్ అంటే గోకుడు అనేది అస్సలు తగ్గట్లేదా? అలర్జీ అనేది అస్సలు పోవట్లేదా? అలా పోవట్లేదని చెప్పేసి ట్రీట్మెంటే కాదు బయట కూడా దేవుళ్ళని మొక్కుకుంటూ మీ బాధను చెప్పుకుంటున్నారా? అయినా గానీ తగ్గట్లేదా? మరి ఎందుకు తగ్గట్లేదు? అసలు క్రీములు మార్చడం గాదు, మందులు మార్చడం గాదు. అసలు రీజన్ ఏంటిదో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మామూలుగా మన మెదడుకి, నరాల వ్యవస్థకి మధ్య మామూలుగా ఒక రిలేషన్ ఉంటది. ఆ రిలేషను మన చర్మానికి కూడా సంబంధించి ఉంటది. మరి ఆ చర్మానికి సంబంధించిన నరాల వ్యవస్థ అనేది మన బ్రెయిన్‌కి సిగ్నల్‌లు పంపేటప్పుడు కొంచెం ఎక్కువగా సిగ్నల్‌లు పంపిస్తది. అలా పంపించడం వల్ల మనకి ఇచ్చింగ్ అనేది ఇంకా ఎక్కువ అనిపిస్తా ఉంటది. అంటే ఇది మానసిక రోగం అని కాదు. కాకపోతే ఏంటంటే ఆ సిగ్నల్స్ అనేటివి ఉండే వాటికన్నా ఎక్కువ సిగ్నల్స్‌ని పంపించడం వల్ల మనకి ఆ ఇచ్చింగు, ఆ గోకుడు అనేది, ఆ ఎలర్జీ అనేది తగ్గకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి ఒక్కసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే గనక వాళ్ళు ఆ నాడీ వ్యవస్థ, ఆ నాడుల వ్యవస్థ అనేది వాళ్ళు మంచిగా ప్రభావితం అయ్యేలాగా మెడిసిన్ ఇస్తే ఆటోమేటిక్‌గా కొంతమందికి ఎలర్జీ తగ్గిపోయిందని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా మీకు ఎంతకు తగ్గకుంటే గనక మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళండి. మానసిక వైద్యుడు అంటే ఏదో పిచ్చి అని అనుకోకండి. అది మన బ్రెయిన్‌లో ఉన్న సిగ్నల్స్‌కి స్పీడ్‌గా పంపించడం వల్ల నాడీ వ్యవస్థ అనేది స్పీడ్‌గా పంపించడం వల్ల ఆ సిగ్నల్స్ వల్ల మనకి అలా అనిపిస్తా ఉంటది. దాన్ని ఆ నరాల వ్యవస్థని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌గా ఉంచడానికి వాళ్ళైతే పర్ఫెక్ట్ మెడిసిన్ ఇస్తారని చెప్పేసి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నాయి అధ్యయనాలు కాబట్టి తప్పకుండా వెళ్ళండి. బాధపడకండి. ఎక్కువ అనవసరంగా చాలా మెడిసిన్ తీసుకోకండి. చాలా క్రీములు వాడకండి. ఆ క్రీములు వాడడం వల్ల, మెడిసిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు కూడా బాగా వస్తాయి కాబట్టి తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.